నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం కాంగ్రెస్ పార్టీది మాటల ప్రభుత్వం కాదని అభివృద్ధితో జవాబు చెబుతామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. రామగుండం నియోజకవర్గం పూర్వ వైభవం కోసం ఇప్పటికే 280 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో 26 కోట్లతో నర్సింగ్ కాలేజీకి ఆమోదం లభించిందన్నారు. రామగుండం అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని, పనితోనే వారికి జవాబు చెబుతామని ఎమ్మెల్యే తెలియజేశారు. వారం 10 రోజుల టెండర్ పూర్తయి పనులు ప్రారంభమైన విషయాన్ని ఈ ప్రాంతంలో ఎప్పుడెప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ అవుతుందా, ఇది అయ్యే పనైనా, దీన్ని వడ్డీనే ఇచ్చేస్తాము అనేక రాష్ట్రాల్లో చేస్తున్న వారికి ఇది ఒక జవాబుగా మరి తీసుకోవాలి. అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభిస్తున్న విషయాన్ని చెప్తాము. దాంతోపాటు జేఎన్టీయూ నుంచి 5 లైన్ వరకు 4 లైన్ రోడ్, అదే మాదిరిగా మంత్రి నుంచి మన పాత లెవెల్ విధిగా 4 వీలర్ల వెహికల్ పోయే విధంగా సేఫ్ తార్ రోడ్ అయితే చిన్న రోడ్డు, ఎందుకంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ వచ్చింది కాబట్టి ఆ కమ్యూనికేషన్ రోడ్ లేకుండా ఇబ్బంది పడకుండా 4 లైన్ కాకుండా 4 వీలర్ పోయేంత సైజు రోడ్ని ఏర్పాటు చేయడానికి కూడా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచెర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ప్రదాత, 10 సంవత్సరాల అభివృద్ధికి నిరంతరం పాటుపడిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఉన్న అక్కసుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ పైన కనీసం సమీక్ష నిర్వహించలేకపోయారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, నాయకులు ముగ్ధమనిల్, మూడం సాయి, సాముల శ్రీకాంత్, దేవరాజ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. తెలుసుకునేందుకే మేము ఇక్కడ గురుకుల బాట అనేది ఒక కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థుల సమస్యలను తెలుసుకోనియకుండా అక్కడ ఏ హాస్టల్లో కానీ స్కూళ్ళలో కానీ ఎలా ఉందని తెలుసుకొని నివేదిక మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒక నివేదిక ఇవ్వాలని ఉద్దేశం కొద్దీ మేము ఈ బాట కార్యక్రమం చేస్తుంటే విద్యార్థులను కలవనీయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ పోలీసులతో అడ్డుకోవడం జరుగుతుంది. నిజంగా మీకు విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు పుత్రశోకము, కడుపు కోత విధించింది మీరే అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజొకజాల ఫుడ్ ఫైర్ రావడం చాలా దురదృష్టకరం, సిగ్గుచేయడానికి సందర్భంగా తెలియడం జరుగుతుంది. మన రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం సుధా చాలా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్న శాఖను ఇప్పటికీ ఏం జరుగుతుందని రివ్యూ మీటింగ్ కానీ అధికారులతో కానీ మీరు ఎందుకు సమీక్ష ఇస్తలేరని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఫుడ్ పాయిజన్ కారులకు అయినా ఎవరు కారకులు ఎందుకు అవుతుందని ఒక సమీక్ష ఎందుకు నిర్వహిస్తలేరని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎక్కడ చూసినా పేద విద్యార్థులే గురుకులలో కానీ హాస్టల్లో కానీ చదివే విద్యార్థులు అంటే గురుకులలో చదివే విద్యార్థులు పూర్తిగా పేద విద్యార్థులే. పేద విద్యార్థులకు మీరు తల్లిదండ్రులకు ఎంతో గొప్పలు, విద్యార్థులు ఒక మంచి భవిష్యత్తు ఉందని వాళ్ళు తల్లిదండ్రులు పంపిస్తే వాళ్లకు పుత్రశోకం మిగిలిస్తున్న ఘనత సుధా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులలో సీట్లు దొరకాలంటే చాలా ఇబ్బందులు అవేది ఉండే. ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో
మెరుగైన విద్యతో పాటు ఆహారం అందించిన ఘనత అంటే మా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో గురుకులాలకు పోవాలంటేనే పిల్లలు, విద్యార్థులు జనుకుతున్నారని సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులు చాలా ఇబ్బందులు అవుతున్నారు. ఒక్కొక్క పరిస్థితి చూస్తే మాకే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. నిన్నటి జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఒక విద్యార్థి పరిస్థితి సీరియస్ గా ఉంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పందిస్తుందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా విద్యార్థులతో ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది దానికి మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మనకు చదువుకునే విద్యార్థులంతా, గురుకులాల్లో ఉన్నదంతా పేద విద్యార్థులను మీరు తల్లిదండ్రులకు పుత్రశోకం పెట్టద్దని సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఆనాడు రాష్ట్రం మా ముఖ్యమంత్రిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నాయకత్వంలో ఇలా గురుకులాల్లో కానీ హాస్టల్లో కానీ ఎంత బాగా ఉండే, ఇప్పుడు ఎలా ఉందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఆనాడు ముఖ్యమంత్రి గారు మీరు ఏది కేసీఆర్ గారి ఆనవాళ్ళగా చేస్తా అన్నారు, ఇవేనా గురుకులాలనే ఆనవాళ్ళకి చేస్తారా అని ఈ సందర్భంగా మేము సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా మేము రాజకీయాలు చేయడానికి కాదు, ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు పూర్తిగా అండగా ఉంటుంది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాకుండా చూసే బాధ్యత మేము ముఖ్యమంత్రి గారికి ఇంకోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూరు గ్రామ పరిధిలో 160 సర్వే నెంబర్ భూమిలో గత కొన్ని రోజులుగా క్రషర్ యాజమాన్యం జేసీబీ హిటాచితో చదును చేయిస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకొని సంబంధిత జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం జిన్నారం ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా చేసి ఎంఆర్ఓకి కూడా వినతి పత్రం ఇవ్వగా సమస్యను తెలుసుకున్న అధికారులు మైనింగ్ ఏడీ మధుసూదన్ మరియు ఎంఆర్ఓ భిక్షపతి పోలీస్ అధికారులతో క్రషర్కు సంబంధించిన సర్వే నెంబర్ 160ను పరిశీలించారు. ఈ క్రమంలో గ్రామస్తులు కంకర క్రషర్లు మాకు వద్దని ఆందోళనకు చేశారు. ఈ క్రషర్ల వల్ల పంటలు పండవని, పాడి జీవాలకు కూడా నష్టం కలుగుతుందని, వాతావరణం కాలుష్యంగా అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జియో ప్రకారం అంటే నేను కనుక్కుంటాను అని చెప్పినాను. జియో 4 అని మీరు చెప్పండి. ఇక్కడ ఉన్న ప్రకృతి ఒకటే మాకు, ఇక మంతూరులో ఉన్నది ఒకటి ఏంటంటే మాకు ప్రకృతి ఒకటే ఉంది. గొర్రెలు కానీ, మేకలు కానీ, పశువులు కానీ, మనుషులు కూడా ఏదైనా కట్టెలు వేసుకోవాలంటే ఇదే ఈ గట్టుకు వస్తాం, వేరే ఆప్షన్ లేదు. గొర్రెలు మేకలకు సంబంధించి పశుగ్రాసము ఉంది, ఇక్కడ అవైలబిలిటీ ఉన్నది. దాని వల్ల ఒక ఆబ్జెక్షన్ ఇంకా చెప్పండి. చుట్టుపక్కల మళ్ళీ పొలాలు ఒక్కరు మాట్లాడారు. చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉన్నాయి సార్. మరి మా కనుచూపు మేరలో పొలాలు అంటే చెట్లు సర్టిఫికెట్లు ఇచ్చి వ్యవసాయ పట్టా భూములు ఇచ్చారు కాబట్టి వ్యవసాయం జరిపే అవకాశం ఉంది కాబట్టి ఆపేయమంటున్నారు. ఇది ఒక కారణం. ఇంకా చెప్పండి. ఇది పక్కపొట్టు లేఅవుట్ ఉంది, మళ్ళీ పట్ట భూములు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, బోర్లు ఉన్నాయి కాబట్టి దాని కూడా ప్రాబ్లం అవుతుంది. లేఅవుట్ కి సంబంధించి ఎవరైనా వచ్చారా? లేఅవుట్ యజమానులు వాళ్ళకు శుభగురు శంకర్ రావుకు, ఆయన విజయవాడ నుండి రాలేడు సార్. వస్తాను. లేఅవుట్ యజమానులు ఎవరు రాలేదు, వస్తాను ఆయన కూడా. సరే ఉంటే ఆయన ఆబ్జెక్షన్ ఇవ్వమని. ఓకే, లేఅవుట్ వాళ్ళకి టోటల్ 7 hectares వస్తుంది సార్. అంటే ఆల్మోస్ట్ 15 acres అనుకోండి. ఓకే, చూద్దాం. మెటీరియల్ మీకు కావాలంటే మీకు ఇప్పుడు ఒక్కటే జాయింట్ ఇన్స్పెక్షన్ ఏడీ గారు నేను వచ్చాను. ఉన్న ఫ్యాక్ట్స్ ఏమున్నాయని రాస్తాం కలెక్టర్. సో డైరెక్టర్ ఏడీ మైనింగ్కి రాస్తారు సార్. సర్వేగా జాయింట్గా అక్కడ నుంచి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సర్పంచ్కి ఇప్పుడు గ్రామ ప్రజలందరికీ వినిపించేది ఏంటంటే, ఇప్పుడు గ్రామస్తులు అందరూ కలిసి కంప్లైంట్ ఏంటంటే చదివి వినిపిస్తాను, వినండి దయచేసి. శ్రీత గవర్నమెంట్ మైనింగ్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అధికారులకు రాయనది ఏమనగా, విషయము నల్తూరు గ్రామంలో కంకర మిషన్ నిలిపివేయాలని గ్రామ ప్రజల విజ్ఞప్తి.
మా యొక్క నల్తూరు గ్రామంలో సర్వే నెంబర్ 160లో కంకర క్రషర్ అనుమతి నిలిపివేయాలని మా యొక్క మనవి. దీనివలన గ్రామ ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇండ్లు, బోర్లు, గాలి కాలుష్యం, శ్వాస వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇండ్లు, బోర్లు ఎండిపోయే అవకాశం ఉంది. కావున ఆపివేయాలని మా యొక్క విజ్ఞప్తి అని గ్రామ ప్రజలు మీరు ఇచ్చారు ఒక దరఖాస్తు. అయితే ఈ విషయానికి సంబంధించి మేము తెలియజేసేదంటే ఇక్కడ లీజులు మంజూరు చేసిన విషయం వాస్తవమే. ఇద్దరికి లీజులు మంజూరు చేసిన సత్యకళ ప్లస్ పూన గౌరీశంకర్ గారికి. ఇవన్నీ కూడా నిబంధనల మేరకు మేము మంజూరు చేయడం జరిగింది. ప్రభుత్వ నిబంధనలు ఏవైతున్నాయో దాని ప్రకారమే చేశాము. అఫ్కోర్స్ మీరు మీ యొక్క ఆక్షేపణలు తెలిపారు, దాన్ని పరిశీలించడానికి కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు, అందుకోసం ఇక్కడ వచ్చాము. మీ యొక్క ఆక్షేపణలు ఇప్పుడు మీరు అన్నారు కదా, గ్రామ ప్రజలు ఇండ్లు, బోర్లు ఎండిపోయే అవకాశం ఉందని. అట్లా ఇది మీ యొక్క ఏంటి ఆ ఆక్షేపణలు చెప్పండి, దయచేసి ఎవరైనా ఒకరు చెప్పండి. రానియకుండా మీరే అంత గుంపు కూడి మేనేజ్మెంట్ 4.9 ఒకటి 2.1 మేడం పైన పోదామంటే మా బాధ మీకు అర్థమవుతుందా? మరి మీకు మిషన్ పోతే నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మెయిన్ లయన్స్ క్లబ్ మిర్యాలగూడ వారి సేవ రేపాల మదన్ మోహన్, కేఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి పిల్లలకి ప్రోత్సాహంగా నిలబడుతూ వారిలోని సృజనాత్మకత శక్తిని, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే విధంగా ఆ పిల్లలు ఉన్నత స్థాయికి చేరాలని వారికి కావలసిన సహాయ సహకారాలు అందించడంలో బక్కలవాడ హైస్కూల్, బీసీ గురుకుల పాఠశాలతో పాటు పలు పాఠశాల, హైస్కూల్, జూనియర్ కాలేజీ గర్ల్స్ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెయిన్స్ క్లబ్ అధ్యక్షులు, లయన్స్ క్లబ్ మెంబర్లు, స్కూల్ ప్రిన్సిపల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ 146 కోట్ల జనాభాలో 58% దాదాపుగా 75 నుంచి 80 కోట్ల జనాభా యువత ఉంది. ఆ యువతలో మార్పు రావాలా, మన భారతదేశానికి ముందు తీసుకోపోవాల్సినటువంటి వ్యవస్థ యువత మీదనే ఉంది. ద యూత్, the vision of the youth, vision of India youth, the mission of India youth, the focus on India youth, finally the future of India also depends on the youth. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యువతని మేల్కొల్పాలా. అదేవిధంగా శారీరకంగా, ఆరోగ్యకరంగా, మానసికంగా, సోషల్గా అన్ని లైఫ్లో ముందుకుండాలని మా జిల్లా లయన్స్ క్లబ్ జిల్లా నుంచి మా యార్ల ప్రభాకర్ రెడ్డి జిల్లా గవర్నర్ గారు ఈ విధంగా స్పోర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టమనగా దాదాపుగా 75 క్లబ్లలో 100 స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడానికి, ప్రతి ఒక్క కిట్లో అన్ని పూర్తిగా వాలీబాల్, ఫుట్బాల్, త్రోబాల్, రింగ్ బాల్స్, నెట్స్, క్రికెట్ అన్నీ కూడా ఉన్నాయి. చక్కగా పిల్లలందరూ ఈ యొక్క స్పోర్ట్స్ కిట్ని యూజ్ చేసుకొని మానసికంగా, శారీరకంగా, సోషల్గా వాళ్ళంతా ముందు ఉండాలని ఈరోజు ఇక్కడ 51 స్కూల్స్కి వెళ్ళాను. మొత్తం లయన్స్ మిత్రులు, మా పాస్ట్ గవర్నర్లు, ముఖ్య అతిథులుగా కళాశాల ఉపాధ్యాయులు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ప్రతి స్కూల్లో కూడా 40 నిమిషాలు విద్యార్థుల యువతని మేల్కొనడానికి యూత్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఒక ప్రాజెక్టును తీసుకొని స్పోర్ట్స్ కిట్ ఇచ్చి ఒక 40 నిమిషాలు విద్యార్థులు ఏం చేయాలనేటువంటి దృక్పథంతో వారికి ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళలో శాయశక్తుల మార్పు తీసుకురావడానికి ఈ రోజుకి దాదాపుగా మదన్ మోహన్ గారు, చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి కేఎన్ ప్రసాద్ గారు మిర్యాలగూడెం, మరియు యనగండ్ల లింగయ్య గారు, మల్లారెడ్డి గారు, బిఎం నాయుడు గారు, అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఖర్చు కొరకు 5,000 రూపాయలను అందజేసినటువంటి ప్రతాప్ గారు, వీరందరికీ కూడా పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు అందజేసినటువంటి
ఈ స్పోర్ట్స్ కిట్స్ పరికరాలన్నింటినీ కూడా మా విద్యార్థుల యొక్క ఆటలు మంచిగా ఆడుకునేటందుకు ఆరోగ్యంగా ఎదిగేటందుకు ఉపయోగించుకుంటామని నేను మరియు మా పాఠశాల ఉపాధ్యాయులు ప్రధాన రావడం మరి భగవంతుడు వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలి. వారు ఏదైతే కోరుకున్నారో దానికి ఇంకా అదనంగా కూడా భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా ఎందరో ధనవంతులు కోటీశ్వరులు కూడా ముందుకు రావాలి. మనము ఏ దర్శించి వచ్చినో అది ఆలోచించుకోవాలి. ఇవాళ 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టుకోగానే దాన్ని చూపించడం కాదు, మనము జీవితంలో ఎవరికేమో చేసినాం అనేది మెయిన్. అదేవిధంగా లయన్స్ క్లబ్ అనేది ఇంటర్నేషనల్ అన్ని దేశాలలో ఉంది. దాంట్లో మనం భాగస్వామిని కావడం మన అదృష్టంగా పంచుకుంటూ ఈ పిల్లలందరికీ కూడా ఈ కోర్సు సామాన్లు ఇచ్చి అదేవిధంగా మరి మా లయన్స్ క్లబ్ గారు మరియు ఆర్సీ పీడీజీ శారీరక దృక్పథం ఏర్పడి మానసికంగా మంచిగా ఎదుగుదల ఉంటుంది. వారు మంచిగా ఆటలాడి మంచి ఆరోగ్యంతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని విత్తన పురుగుమందుల దుకాణంపై విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ టీంలు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనుమానాస్పదంగా ఉన్న పురుగుమందుల నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పురుగుమందుల విక్రయంపై సమాచారం అందిన వెంటనే అధికారులు ఈ చర్యలు చేపట్టారు. రైతులకు నకిలీ పురుగుమందుల విక్రయించడం వల్ల పంటలకు నష్టం కలగడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 4,95,000 విలువ చేసే కాలం చెల్లిన ప్రిన్సిపల్ సర్టిఫికేట్ కలిగిన 13 రకాల క్రిమి సంహారణ మందులను గుర్తించి వాటి మొత్తాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. 27 కేజీలు సార్, అది అంటే 2,700 కేజీలు కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు ఇతర షాపులకు కూడా సరఫరా చేస్తున్నారు అనే అభియోగంతో సార్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ గుర్తించిన విషయాలు ఏంటంటే లాడిస్ మందుతో పాటు మిగతా కొన్ని కంపెనీకి సంబంధించిన పీసీలు ఏదైతే ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్ ఎక్స్పైర్ అయిన స్టాక్ కూడా గుర్తించడానికి మొత్తం 13 రకాల కెమికల్స్ గుర్తించడానికి దాని వర్త్ వచ్చేసి 4,95,453 రూపాయలండి. ఈ స్టాక్ను ప్రస్తుతం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే లాడిస్ వీళ్ళు ఏదైతే ఆన్లైన్ మార్కెట్లో కొన్న ప్రోడక్ట్ ఉందో దానికి సంబంధించిన మాత్రం దాని శాంపుల్ డ్రా చేసి మనం పరిశీలన నిమిత్తం అనలిటికల్ ల్యాబ్ పంపడం జరుగుతుంది. ప్రస్తుతానికి స్టాక్ మొత్తం సీజ్ చేస్తున్నాం. ఆ రిపోర్ట్స్ వచ్చాక ఫర్దర్ దానిపైన మనం కోర్టులో సబ్మిట్ చేసి దీని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని ఈ విధంగా ఇప్పుడు రైతులకు తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైనా సరే తీసుకునేటప్పుడు ఏ పురుగు మందు కానీ కలుపు మందు కానీ ఏది తీసుకునేటప్పుడు కూడా తప్పకుండా షాప్ దగ్గర బిల్ తీసుకునేటప్పుడు బిల్ లోపల కూడా బ్యాచ్ నెంబర్ మెన్షన్ చేస్తున్నారా లేదా అనేది కూడా తప్పకుండా వెరిఫై చేసుకోవాలి. చేసుకుంటే దానికి మనకు తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకు ఇది అడగడానికి కానీ మనం ఫైట్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి సందర్భాల్లో మాత్రం రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తుంది. పెద్ద ఎత్తున అంటే సార్ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు వీళ్ళ దగ్గర పట్టుకుని వచ్చేసి 40,000 పడితే, ఎందుకంటే ఇక్కడ నుంచి మూవ్ అవుతుందని మనకు ఇక్కడ నుంచి మనకు మేజర్గా వచ్చిన కంప్లైంట్ ఏంటంటే వీళ్ళు ఆన్లైన్లో తీసుకొని మిగతా జిల్లాలకు కానీ మిగతా షాపులకు కానీ సరఫరా చేస్తున్నారు ఇక్కడ నుంచి. అది టోటల్గా ఈ సీజన్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఒక 1 crore వరకు వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర స్టాక్ పెద్ద మొత్తం లేదు, ఒక 40,000 స్టాక్ మాత్రమే ఉంది. అది మాత్రం సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని ఆధారంగా ఇప్పుడు ఖమ్మంలో కూడా అక్కడ దాడులు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ స్టాక్ పోయింది అనేది కూడా ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు ట్రేస్ చేస్తున్నారు. ఏ మండలకు పోయింది, ఎక్కడెక్కడి నుంచి స్టాక్, ఇదే కాకుండా ఇలా ఇంకెవరెవరు ఆన్లైన్ ద్వారా పెద్ద ఎత్తున సేల్ చేస్తున్నారు అనే విషయం మీద కూడా వాళ్ళు ఆరాధిస్తున్నారు. బిగ్ హార్ట్ అలాగే ఇండియా మార్ట్ అనే పెద్ద ఎత్తున ఆన్లైన్ ఈ-కామర్స్ మార్కెట్స్ ఉన్నాయి. దీని ద్వారా వరంగల్ హనుమకొండ జిల్లాల యువజన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కాశీబుగ్గకు చెందిన పరమేశ్వర్ బత్తిని అఖిల్పై 3,000కు చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా వర్ధనపేట ఎమ్మెల్యే తనయుడు కేఆర్ దిలీప్ సమీప ప్రత్యర్థి సతీష్పై సుమారు 4,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ అధ్యక్షుడిగా కార్తిక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలు విడుదల చేశారు. జిల్లా అధ్యక్షులుగా ఓటమి చెందిన వారు ఉపాధ్యక్షులుగా కొనసాగనున్నారు. ఓకే రెడీ సార్. ఓకే రెడీ సార్.
అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఇక్కడే కాదు త్రూఅవుట్ స్టేట్ ఎక్కడెక్కడ అందరు యూనియన్లో మా శివచరణ్ రెడ్డికి కూడా మేమందరం హార్ట్ఫుల్గా కంగ్రాచులేట్ చేస్తున్నాము. ఇదే కాకుండా విన్ అయిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే గారిని కలిసి వారి యొక్క సజెషన్స్ తీసుకొని మేము ఇంకా ముందు ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలి, వాళ్ళకి ఎక్కడెక్కడ హెల్ప్ కావాలి, గ్రౌండ్ వర్క్లో మేము ప్రతి చోట పాల్గొని మా ప్రతి పథకాన్ని కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి రేవంత్ రెడ్డి గారి కృషిని ఇంకా ముందు తీసుకోవడానికి, మా సీఎం రేవంత్ రెడ్డి గారి కృషిని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ప్రతి చోట ప్రతి సెకండ్ మేము కష్టపడడానికి యూత్ కాంగ్రెస్ ఎప్పుడు ముందు ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నాను అందరితో. యూత్ వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? యూత్ వాళ్ళకి ఇవాళ రేపు చాలా వరకు మనం చూస్తున్నాం డ్రగ్ అడిక్షన్ చాలా ఎక్కువ ఉందండి. టువర్డ్స్ ఇది అదొక్కటే కాకుండా ఇంకా గత 9 yearsలో అందరూ కూడా ఆల్కహాలిజంకి బాగా అడిక్ట్ అయి ఉన్నారు. అవన్నీ కూడా దూరం చేయడానికి మా ఫాదర్ ఒక ప్రీవియస్గా స్పోర్ట్స్ మ్యాన్ అని, అలాగే దాని తర్వాత కమిషనర్ అయ్యి స్పోర్ట్స్ ద్వారా ఎస్ఐగా రిక్రూట్ అయ్యి దాని తర్వాత కమిషనర్ వరకు వెళ్ళి దాని తర్వాత ఎమ్మెల్యే అయ్యింది. సో స్పోర్ట్స్కి డైవర్ట్ చేయడానికి అందరినీ కూడా నా 100% అక్కడ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ నుంచి అందరినీ కూడా దాని నుంచి డైవర్ట్ చేసి స్పోర్ట్స్ వైపు తిప్పడానికి మేమందరం కూడా ఖచ్చితంగా కష్టపడి చేస్తాం. మొట్టమొదటిగా యూత్కు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మొట్టమొదట ఇప్పుడు యూత్ అందరినీ కూడా సెట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వారి యొక్క స్కాలర్షిప్స్ కూడా చాలామందికి అందలేదని మేము ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు ప్రతి ఒక్కరి బాధ కూడా మాకు చెప్పడం జరిగింది. సో మా స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఇప్పుడు ఎలక్ట్ కాబోతున్నారో శివచరణ్ రెడ్డికి ఫస్ట్ అదే అడిగి స్కాలర్షిప్ కూడా అందరికి అందేలాగా ఫస్ట్ మీరు చూడడానికి 100% ట్రై చేస్తాం. మీ ఇంట్లో నాన్నగారు ఎమ్మెల్యే, మీరు యూత్ ప్రెసిడెంట్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.